ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము విన్నటువంటి 3 పఠనాలను బట్టి మనకు మొదటి పఠనము చాలా స్పష్టముగా అర్థవంతముగా మనకు తెలియజేస్తూ ఉన్న మాటలు మనము ఆలకించాం. ఈనాటి మొదటి పఠనములో దేవుని అర్థము చేసుకోవటము ఎలాగా, దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలా అన్న మాటలను బట్టి మనము చూచినప్పుడు, ముఖ్యముగా ఈనాటి మొదటి పఠనాన్ని మరొకసారి ఒక్కొక్క వాక్యాన్ని బట్టి చదువుకుంటూ వెళితే 13వ వచనము నుండి దేవుని యొక్క ఆలోచనలను ఎవరికి తెలియను, ఆయన చిత్తమును ఎవడు గ్రహించగలడు. మన యొక్క బుద్ధి బలహీనమైనది, మన ఆలోచనలు ఒక్కోసారి మనల్ని మనమే పెడదోవ పడుతూ ఉంటాం. మన ఆలోచనలు బట్టి, మన మాట తీరును బట్టి, మన నడిచే విధానాన్ని బట్టి. ఇక ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈ వాక్యం ఎక్కడుంది, ఈ వాక్యం ఎక్కడుంది అని మనం వివరించిన అవసరంలా, మన ఆలోచన బట్టి మనము జీవిస్తాం. ఒక్కొక్కసారి మన ఆలోచన మనలను పెడద్రోవ పట్టించును. కానీ ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నేను ఆలోచించిందే గొప్ప, నేను ఆలోచించిందే మంచిది, నా తరువాతే ఏదైనా, నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరని అనుకుంటాం. కానీ వాక్యము తెలియజేస్తూ ఉంది, మన ఆలోచనే మనలను సరళమైన మార్గము నుండి వేరే మార్గమునకు తీసుకొని వెళుతుంది. కావున మనము ఇవన్నిటి నుండి చక్కగా ఉండాలంటే ఏమి చేయాలి? ఒకసారి చదివితే, ఈ మట్టి శరీరము నశ్వరమైన ఈ శరీరము, ఆత్మ మంచిగా ఉన్న శరీరము ఆలోచన వలన, శరీర బలహీనత వలన ఒక్కొక్కసారి మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఈ యొక్క నశ్వరమైన ఈ దేహము మా ఆత్మను కృంగదీయును, ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధి శక్తిని నిరోధించును, మందగింపచేయును. కావున మరి ఈ రోజున నీవు నేను వింటున్న వాక్యములను బట్టి ఏమిటి మనము నేర్చుకోవలసినది? మనము శరీరమున కన్నా ఆత్మకు విలువనివ్వాలి. విచక్షణ జ్ఞానానికి మనము ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. శరీరము ముఖ్యమైనది కాదు, దానికంటే ముఖ్యమైనది ఈ ఆత్మ. ఈ శరీరము మట్టిలోనికి పోయేదే, కానీ ఆత్మ మనలను నిత్య జీవనమునకు నడిపించును. తర్వాత చదువుకుంటూ వెళితే, తెలుసుకొనుటయే మాకు. ఇప్పుడు నేను అందరికి ఒక చిన్న పేపర్ ఇచ్చేసి, ఒక వైట్ పేపర్ ఇచ్చేసి, ఒక పెన్ ఇచ్చేసి, మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ రాయమంటే ఎంతమంది రాయగలం? మహా అయితే టక్ 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 10-20 రాస్తాం, అన్నీ రాయలేము. మీ ఇంట్లో ఎందుకు వంట సామాను గురించి రాయండి, లేకపోతే ఇంట్లో ఉన్న పోపు గింజల డబ్బాలు మొదలుకొని బియ్యం డబ్బా, పోపు గింజలు, మిగతా అన్నీ రాయాలా. ఏది ఎన్ని కేజీలు ఉంది, ఏది ఎన్ని గ్రాములు ఉంది, అన్నీ రాయాలా. మరి అదే కదా, రాయలేము. మళ్ళీ అన్నీ మాకు తెలుసు అంటాం, అన్నీ మాకు తెలుసు అంటాం. ఏమంటూ ఉన్నది ఇక్కడ? ఈ భూమి మీద వస్తువులు తర్వాత, భూమి మీద వస్తువులు తర్వాత సంగతి. మా ఇంట్లో వస్తువులు ఏమన్నాయో మాకే తెలియదు. మన ఇంట్లో నాకు ఉదాహరణకి ఇన్ని ఫ్యాన్స్ ఉన్నాయి, ఇన్ని చొక్కాలు ఉన్నాయి, ఇన్ని లుంగీలు ఉన్నాయి, ఇన్ని బన్నీలు ఉన్నాయి, లేకపోతే ఇన్ని ఇవి ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఎవరైనా రాయగలరా? కావాలంటే మా కబోర్డు నిండా ఉన్నాయని చెబుతాం. ఎన్నెన్ని ఉన్నాయి, ఏ రంగుకి ఎన్ని ఉన్నాయి, దేనికి ఎన్ని ఉన్నాయి అంటే అది మన బుద్ధి శక్తికి. కానీ మనమే కొనుక్కున్నాం, మన సొంత ఖర్చుతో, మన సొంత డబ్బుతో కొనుక్కున్నాయే మనకు తెలియదు. మళ్ళీ మాకు అన్నీ తెలుసు అంట.
ఏం తెలుసు? మన గురించి మనకే తెలియదు, ఇక మాకు అన్నీ తెలుసులే అని వెర్రవీగుతూ ఉంటాం. ఇక భూలోకములో ఏమేమి ఉన్నాయి, కొత్త సృష్టి ఏం జరుగుతుంది అన్నది ఇంకా అసలుగా మనకేమీ తెలియదు. అలాంటిది తర్వాత వచ్చినమేమని ఉన్నది, ఆ ఆ చుట్టుప్రక్కల మన చుట్టుప్రక్కల ఉన్న ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఏమేమి ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ నుంచి రింగ్ సెంటర్కి వెళ్ళే టైంలో ఏమేమి ఉన్నాయి, ఇటువైపు ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇటువైపు ఎన్ని షాపులు ఉన్నాయి, అక్కడే ఉంది ఇక్కడే ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర ఆ దారిలో ఎక్కడైనా మేకల షెడ్ ఉందా, గొర్రెల షెడ్ ఉందా, ఎన్ని షాపులు కొత్తగా పెట్టారు, అక్కడ సచివాలయం దగ్గరలో ఏమేమి ఉంటారు, ఇటు ఎక్కడ నీళ్లు నిలబడతాయి వర్షం వస్తే, ఎక్కడ నీళ్లు పొడుగుతాయి వర్షం వస్తే, ఎక్కడ కాలువలు ముగించిపోయాయి, అయితే ఆ మూల మీద ఏ షాపులో ఏం దొరుకుతాయి, స్ట్రైట్గా వెళ్తే కొత్తగా షాప్ పెట్టారు అక్కడే ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుసా? మన చుట్టుప్రక్కల ఉన్న వాటినే తెలుసుకోలేము. అంతెందుకు మీ బిడ్డల గురించి మీకు స్పష్టంగా తెలుసా? మీ ఆయన గురించి మీకు స్పష్టంగా తెలుసా? మీ ఆవిడ గురించి మీకు స్పష్టంగా తెలుసా? ఇవన్నీ క్వశ్చన్ మార్కులే. కావున తర్వాత వచనము గమనించినప్పుడు ఇక స్వర్గలోక విషయమునను ఇక ఈ లోకంలోని వాటి గురించే తెలుసుకోలేను నేను. ఇక దేవుడు, ఇంకా ఆయన పరలోకంలో ఉన్న ఆయన శక్తులు, అక్కడ దేవదూతలు, పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ బుద్ధికి అందనిది. కానీ తర్వాత వచనం, నీవు నీ యొక్క జ్ఞానమును మాకు దయచేసననే తప్ప ఆత్మదేవుని మా మీదకు పంపించననే తప్ప అదండి, అది అక్కడ ఏ విధంగా తెలుసుకోగలం? దేవుని చిత్తమును బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి, ఆయన మనకిచ్చినటువంటి వరములను అనుగ్రహములను బట్టి మనం ఏదైనా చెయ్యగలము. కావున ఈ రీతిగా 17-18 వచనం పలుకుతూ ఉన్నది, దయచేయు జ్ఞానము ద్వారానే, తెలివి ద్వారానే, ఆయన జ్ఞానమును బట్టే, మన జ్ఞానము కాదు, మన తెలివి కాదు, దేవుడిచ్చిన జ్ఞానమును బట్టే ఇదన్నీ జరుగుతున్నాయి. మనలో కానీ, మన కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ మనం ఏదైనా చేయగలుగుతున్నామంటే దేవుడు మనకిచ్చిన జ్ఞానమును బట్టే కానీ నా యొక్క జ్ఞానమును బట్టి కాదు, నా యొక్క తెలివితేటలను బట్టి కాదు, నాకున్నటువంటి ఆ యొక్క గొప్పకరమైనటువంటి ఏదో శైలిని బట్టి కాదు. ఇది భగవంతుడు నాకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి ఇది జరుగుతూ ఉన్నది. కావున తర్వాత వచ్చిన చివరిది, ఆయన ఇచ్చిన తెలివిని బట్టి రుజుమార్గంలో నడుస్తూ ఏ పని చేస్తే దేవునికి ఇష్టం, ఏ పని చేస్తే దేవునికి కష్టం, ఏ పనిలో దేవుడు నిన్ను దీవిస్తాడు, ఏ ఆలోచన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కావున అన్నీ కూడా ఆయన ఇచ్చిన జ్ఞానమును బట్టి. కావున మనంతట మనము ఏదీ చేయలేము, మనంతట మనము ఏదీ సాధించలేము. అందుకే యోబు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. చదువమ్మా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 21. ఆ 19వ వచనం చదువుదాం. గమనించండి, ఇక్కడ వాక్యము తెలియజేస్తూ ఉంది ఏమని? మానవుణ్ణి ఎవరు నమ్ముతారట? 4వ అధ్యాయములో 19వ వచనం మరొకసారి చూద్దాం. అట్టివాడు మట్టితో చేయబడిన నరుని, దుమ్ముతో తయారైన మానవుని, చిమ్మట వలె చితికిపోవు మానవుని నమ్మునా. దేవుడు మనల్ని ఎలాగ నమ్ముతాడు గమనించండి. 17వ వచనం నుండి చక్కగా చదివితే, ఏ నరుడైనను దేవుని ఎదుట
ఆ ఎవరు నీతిమంతులుగా కనిపించగలడు? తర్వాత వచ్చిన ఆ ఆ ఆ స్వర్గమునందు దేవుని ముందుట అతడు దేవుడు స్వర్గములోని సేవకులనే నమ్మడు. దేవదూత తన చుట్టూ ఉండే దేవదూతల గణములనే ఆయన తప్పు పట్టును. మరి అలాంటి దేవుడు మట్టితో చేయబడిన మత్యుని, దుమ్మితో తయారైన మానవుని ఆయన నమ్మడు. నిన్ను నన్ను ఆయన నమ్మడు. నమ్మాలి అంటే ఆయనకు నమ్మికైన విధముగా మన జీవితాలు ఉండాలి. అనగా శిష్యుడిగా ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకము కలిగి ఉండాలి. అందుకే మనం ఒక్కసారి గమనించినప్పుడు యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, పడిపోయే వారికి నీ మాటల సత్తువ శక్తిని ఇచ్చెను, కాళ్ళు వణుకు వారికి నీ పలుకులు ధైర్యమును ఇచ్చును అనే మాటను చూస్తూ ఉన్నాం. గమనించండి, మనందరం బైబిల్ చదువుంటాం. చాలా మంది మేము 3 సార్లు చదివాం, 4 సార్లు చదివాం. ఎక్కడైనా ఇలాంటి వాక్యాలు. అలాగే ఇందాక 21వ వచనం చదవమన్నాను. యోబు గ్రంథం 4వ అధ్యాయం 20. అమ్మ తల్లి, అది తప్పు. అతనికి ఉన్నదంతయు ఇతరులు గైకొందురు, అతడు మనకున్నదంతా మన పిల్లలు తీసుకుంటారు. ఈ లోకంలో నువ్వెంత సంపాదించినా పిల్లలు తీసుకోండి ఏంటంటే నీకు దేవునికి మధ్య ఉన్న బంధం, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, నీవు పొందినటువంటి మేలులు మాత్రమే నీతో ఉంటాయి. ఇక ఏదైనా సరే ఏమంటూ ఉన్నది? అతడికి ఉన్నదంతయు ఇతరులు గైకొందురు. అందుకే 20వ వచనం ఏమని ఉన్నది? ఉదయము నుండి ఉదయము నుండి సాయంకాలం వరకు ఎలాగైతే రోజు అయిపోతుందో మనం కూడా గతిస్తాము, శాశ్వతముగా కనుమరుగైపోతాము. అదండి, ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు, ఎన్ని రోజులు జ్ఞాపకం ఉంచుకుంటాం? మొదటి దినం అయ్యే వరకు రోజు జ్ఞాపకం వస్తారు. ఎందుకు? దినం చేయాలి కాబట్టి. దినం అయిన తర్వాత ఉన్నాను నేను ఆఫీస్లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉంటూ మా అమ్మగారు చనిపోయారు. ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నారు? ఊరి దాటి పోకూడదు అన్నారు. ఉదాహరణకి అయ్యో మనకు ఉంటాయి సాంప్రదాయాలు. ఉన్నాం, అయిపోయింది, అన్నీ చేసాం. ఆ తల్లి చేయవలసిన కర్మకాండలు కానీ మిగతాయి కానీ ఏదైనా ఉంటే అవన్నీ చేసేసాం, వెళ్ళిపోయాం. ఇంటికి తాళం వేసాం. మహా అయితే ఏంటి, మా అమ్మగారి ఫోటో నా టేబుల్ మీద ఉండేది కాబట్టి నువ్వు చూసినప్పుడల్లా మా అమ్మని గుర్తు వచ్చింది. ప్రతిసారి గుర్తొస్తారా? రారు కదా, గతించిపోతారు. ఇక ఆ మీద వారు ఎవరిని, ఉదాహరణకి ఇంట్లో వాళ్ళే జ్ఞాపకం ఉంచుకోలేము. ఉదాహరణకి మీరున్నారు, మీ నాన్నగారు మీకు తెలుసు, మీ తాతగారు మీకు తెలుసు, నీ కొడుక్కి నీ మనవడికి మీ తాత తెలుసా? మరి ఎవరు గుర్తున్నాం మనం? అదేమంటే నాకు ఇది అంటాం. 3వ తరం వస్తే ఎవడో మనల్ని గుర్తుంచుకోడు. అసలు ఇంట్లో ఫోటోనే ఉండదు, 4వ తరం ఫోటో. ఇప్పుడు నీ కొడుకు, నువ్వు, మీ నాన్న, ఉదాహరణకు నువ్వున్నావు, మీ మనవడున్నాడు, నీ కొడుకున్నాడు, 3. మీ నాన్న ఫోటో అంటే మా తాత ఫోటో నా కొడుక్కి కానీ నా మనవడికి కానీ తెలుసా? అసలు ఇంట్లోనే ఉండదు. 2 నెలల్లో 4వ తరం ఫోటో ఉందండి. ఎవరైనా ఇళ్లలో మహా అయితే ఘనం అంటే అదేమంటే మాది ఆ రోజుల్లో ఫోటోలు లేవుగా ఫాదర్ అంటాం. ఈ రోజుల్లో ఎంతమంది గృహాలలో ఫోటోలు? 4వ తరం రాగానే 5వ తరం, 3వ తరం మ్యాక్సిమం, 4వ తరం రాగానే బహు కష్టం. అదేమంటే ఉన్నా గోడ మీద ఉండదు. ఏ అటికం అయితే ఎక్కడ వేస్తారా, ఇప్పుడు ఎందుకు లేదు అడ్డం, మా తాత జాలే, మా నాన్న జాలే, మా అమ్మ జాలు, మా తాత ముత్తాతలు మళ్ళీ ఎందుకు చూసే వాళ్ళకి ఇన్ని ఫోటోలు అనుకుంటారని పైనే పడేస్తా, అసలు కొంచెమే ఉంచాం. ఏమో ఆయన గురించి మనకేం తెలుసు అని పేరే. కావున ఇలాంటి ఈ జీవితములో నీవు దేనికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నావు?
ఆయన అంటున్నాడు, ఉదయము ఉదయించి సాయంత్రం పోయే ఈ జీవితములో అవి శాశ్వతంగా కనుమరుగైపోతాయి. ఇక మీద అతన్ని ఎవరునూ జ్ఞాపకం ఉంచుకొనరు. ఎవరి దగ్గర నీ జ్ఞాపకాలు ఉండాలి? భగవంతుని దగ్గర నీ జ్ఞాపకాలు ఉండాలి. భగవంతుని దగ్గర నీ జ్ఞాపకాలు చల్లగా దాచుకోవాలి. భగవంతుని యందు మనము జీవించాలి అని ఆయన కోరుతున్నారు. అందుకే ప్రియా సహోదరి సహోదరులారా, రోమీలకు వ్రాయబడిన లేఖ 7వ అధ్యాయము 25వ వచనం ఒక్కసారి చదువు. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఆ ఆ ఆ దేవుని చట్టములను నా మనసునందు మాత్రమే సేవించుచున్నాను, కానీ పైకి మాత్రం మంచివాళ్ళం, కానీ ఈ శరీరముతో మనం చేసేవన్నీ సగానికి సగం పాపపు పనులే. మన మనస్సును ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంచుకోవాలి. ఈ యొక్క జీవితములో దేవునికి దగ్గరగా ఉండేది మనసే కానీ శరీరము కాదు. రాహన గుడికి వచ్చాం, ఎంతమంది ఇక్కడ మంచి మనసుతో కూర్చున్నాం, ఇంటి ఆలోచన లేకుండా, రెండవ ఆలోచన లేకుండా. అందుకే అంటారు, గాలి కంటే వేగమైనది మనస్సు. ఈ మనస్సును నియంత్రించుకోవాలి అంటే ముందు నిన్ను నీవు నియంత్రించుకోవాలి. అనగా దేవుని శిష్యుడిగా ఎదగాలి అంటే దేవుని లక్షణాలు మనలో ఉండాలి. దేవుని యొక్క అదే ఈ రోజున ప్రభు మనకు ఇస్తూ ఉన్నది. సువార్త పట్టణములో ఏమి నేర్చుకున్నాం మనం? ఈనాటి మొదటి 25వ వచనములో ఏమని చదివాం? సువార్తలో ఆయనను వెంబడించాలి అంటే ఏం చేయాలంట? ఎవరెవరిని అంట? అమ్మా నాన్నను వదిలేయాలి, పెళ్లి చేసుకున్న భార్యను వదిలేయాలి, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు. ఇక్కడ ఈ విధంగా ప్రభు పలికితే నిర్గమకాండములో 20వ అధ్యాయం 12వ వచనం ఏమని పలుకుతూ ఉన్నది? నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడేమో మీ తల్లిదండ్రులను, ఇప్పుడేం చదివారు? అమ్మా నాన్నను వదిలేయాలి, అక్కా చెల్లెలను వదిలేయాలి, ఎవరితో సంబంధాలు ఉండకూడదు అంటే ఇక్కడేమో ప్రభు మళ్ళీ ప్రభువు మాటలనే ప్రభువు. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. ఇక్కడేమో ఒకరినొకరు ప్రేమించుకోమంటూ ఉన్నారు. ఈ రోజు సువార్తలోనేమో అందరినీ వదిలివేయాలంటూ ఉన్నారు. ఏంటి లాజిక్ ఇక్కడ? ఏంటి ఫాదర్ యేసు ప్రభు అక్కడ అలాగన్నారు, ఇక్కడ ఇలాగన్నారు, ఇంకో చోట అలాగన్నారు. ఏమిటి? నన్ను అనుసరించాలి అంటే, నాతో మీరు నడవాలి అంటే ఎవరెవరిని వదిలివేయాలి? జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలివేయాలి, కట్టుకున్న ఆవిడ గారిని వదిలేయాలి, దేవుడిచ్చిన సంతానాన్ని వదిలేయాలి, రక్త సంబంధీకులను వదిలివేయాలి, స్నేహితులను వదిలివేయాలి. మరి ఇక్కడేమో ఒకరినొకరు ప్రేమించుకోండి నూతనాజ్ఞని ప్రభు అంటూ ఉన్నారు. ఎక్కడ లాజిక్? ఎంత మ్యాజిక్ గా ఉంది. అయితే గుడికి రాకపోవడం మంచిదే కదా. అర్థము కానివి. అందుకే ఇందాక చదివాం, మా గురించి మాకే అర్థము కాదని మొదటి పట్టణంలో విన్నాం. ఇవన్నీ అర్థము చేసుకోవాలంటే నీ జ్ఞానము నాకు కావాలి. ఇవన్నీ అర్థము చేసుకోవాలంటే, ఎందుకు వదిలివేయమంటూ ఉన్నాడని అర్థము చేసుకోవాలంటే మన శక్తి మనకు చాలదు, దైవ జ్ఞానము మనలో ఉంటేనే మనము అర్థము చేసుకోగలము. ఏమని ఆయన అంటూ ఉన్నది? ఈరోజున నాకంటే అధికముగా వారిని ప్రేమించకూడదు.
మా అమ్మ తర్వాతేనండి ఎవరైనా అని అంటాం కొంతమంది. మా అమ్మ నాన్న తర్వాతేనండి మాకు ఏదైనా అంటారు. తప్పులేదు, తప్పులేదు, నేను ఒప్పుకుంటాను. ఏదైనా మా అమ్మ నాన్న తర్వాతేనండి అన్న వ్యక్తి ఒక్కొక్కసారి మాట మీద నిలబడలేడు. మా ఇంటి దగ్గర అన్ని అయిన తర్వాతేనండి మిగతా విషయాలని చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ యోహాను మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 నుంచి ఒకసారి చదువుదాం. 38 వచనాలు. ఆ ఆ అదండి దేవుని కంటే మిన్నగా, అనగా అందరినీ ప్రేమించాలి, అందరికీ సహాయపడాలి, ఎవరికంటే ఎక్కువగా కాదు, దేవుని కంటే కాదు. ఎందుకు ఇవన్నీ ఇచ్చినది ఆయన కనుక ఆయన నీకు దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు. అదే కదా ఈ రోజున దేవుడు మనకు నేర్పుతూ ఉన్నది. అన్నిటికంటే మిన్నగా ఆయనను ప్రేమించరాదు. అన్నిటికంటే మిన్నగా ఈ లోకములో ఏదైనా సరే మా అమ్మ నాన్న నా ఫ్రెండ్ తర్వాత అంటాడు ఒక్కొక్కడు. ఫ్రెండ్ తర్వాతేనండి. ఈ ఫ్రెండ్ తర్వాత నిజంగా చెప్పు, గుండె మీద చేసుకొని చెప్పు, అబద్ధం ఆడటం లేదా మనం? అదేమంటే ఏదైనా నా భార్య తర్వాతేనంటాడు. నిజం చేసి గుండె మీద చేసుకొని చెప్పు, అబద్ధం. ఈ లోకములో మనం చెప్పేవన్నీ సగానికి సగం అబద్ధాలే. సగానికి సగం. మా తండ్రి తర్వాత, తల్లి తర్వాత అన్నోడివి, తండ్రి తర్వాత అన్నోడివి. మీ అమ్మకు జ్వరం వస్తే నువ్వు ఎక్కడున్నావు? మీ నాన్నకు జ్వరం వస్తే ఎక్కడున్నావు? యాక్సిడెంట్ అయితే ఎక్కడున్నావు? కష్టంలో ఉన్నప్పుడు ఎక్కడున్నావు? సరే నీకు ఉద్యోగం చేస్తున్నావు, వదిలేసుకుని వచ్చి మీ అమ్మ నాన్నతో చివరి దశలో ఉంటున్నావా? మా అమ్మ తర్వాతేనని అంటాడు ఈయన. మరి ఉద్యోగం వదిలేసుకొని మీ అమ్మా నాన్న అవసాన దశలో మంచం పట్టున్నారే, ఎవడూ లేడు సహాయం చేయటానికి. ఎవరైనా వచ్చి ఉంటున్నారా? డబ్బులు ఇద్దాం, ఎవరైనా పెట్టండి, ఇది అంటాడే. మళ్ళీ మా అమ్మ తర్వాత ఎందుకన్నా మరి? అనగా మనము చెప్పేవన్నీ అబద్ధాలే. ఒకసారి భార్య వస్తే చాలు, అమ్మ లేదు, నాన్న లేదు, తమ్ముడు లేదు, స్నేహితులు లేదు, ఎవరు లేరు. చెప్పిన గీటు దాటితే వచ్చిన ఇంట్లో. కావున ఈ రోజుల్లో మనము నేర్చుకోవలసినది. అందుకే 5 వాక్యాలు ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండములో 20వ అధ్యాయం 3వ వచనం ఏమని పలుకుతూ ఉన్నది? దేవుడు ఆయన తప్ప మరొకడు లేవుడు. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. 6వ అధ్యాయం 33వ వచనం మత్తయి సువార్త. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అవన్నీ మీకు సమకూరును. ముందుగా ఆయనకు స్థానం ఇవ్వాలి మన జీవితంలో. శిష్యుని లక్షణము ఏమిటి? దేవుని బిడ్డగా మన లక్షణాలు 4 ఉన్నాయి. ఒకటి, బంధాల కంటే భగవంతునికి ప్రాముఖ్యతనివ్వాలి. రెండవది, మన సిలువను ఎత్తుకొని దేవునితో నడవాలి, ఆయన అనుసరించాలి. మూడవది, తనను తాను త్యజించుకోవాలి. నాలుగవది, తన జీవితములో చెల్లించవలసిన మూల్యాలను ముందుగానే ఆలోచించుకోవాలి. బంధాల కంటే భగవంతునికి ప్రాముఖ్యతనివ్వాలి. మొదటిగా అదే మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, దేవునికి ఆయన ముందుగా ఏం చేయాలట? ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, మిగతావన్నీ మీకు దేవుడు మీ వెంటనే వస్తాయి అంటూ ఉన్నారు. ఇక అది ద్వితీయ పుస్తకాండము వెనక వస్తే 6వ అధ్యాయం 5వ వచనం. నీ దేవుడైన ప్రభువును పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను ప్రేమించుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుడు అన్న మాటలను చూస్తున్నాం. నీ దేవుడైన ప్రభువును పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ప్రేమించమని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీవు చెయ్యి ప్రతి కార్యములో ప్రథమమైన స్థానాన్ని ఎవరికి ఇవ్వాలట? అమ్మా, ప్రభువునకు. నీవు చెయ్యి కార్యములన్నింటిగా
ప్రభువుని స్మరింపుము, ఆయన నీ పనులన్నింటిలో నీ పనులన్నీ సులభతరము చేయవాడు ఈ లోకంలో ఉన్న ఎవరు కాదు, దేవుడు మాత్రమే. కావున అతనికి ప్రథమ స్థానమును ఇచ్చి జీవించినప్పుడు నీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి అన్నది మనము ధ్యానించుకోవాలి. అందుకే కొలస్సీలకు వ్రాయబడిన లేఖ, పౌలు గారు కొలస్సీలకు వ్రాయబడిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం, మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక పరలోకమునందలి వస్తువులపై లగ్నము చెయ్యి. మనము ఈ లోకం మీద మన యొక్క కాన్సన్ట్రేషన్, మన యొక్క దృష్టి ఈ లోకము మీద కాదు, మన దృష్టి దేవుని యందు ఉన్నవాడే దేవునికి చెందినవాడు. గత వారం మనం కొన్ని వాక్యాలు ధ్యానించాం కదమ్మా. గత వారం ఏమని ధ్యానించుకున్నాం? ఏ వాక్యాలు ధ్యానించాం? ఒకసారి గుర్తున్న వాళ్ళు అమ్మా అమ్మా మర్చిపోయాం. వినయం కరెక్ట్ గానే ఉంది. ఎన్నో అధ్యాయము, ఎన్నో వచనం ఏదైనా ఉందా? సువార్త గుర్తుందా? అతను మీకే గుర్తులేదు, మాకెక్కడ గుర్తుంది? అమ్మా 7 నుంచి 14 వరకు చదువుకున్నాం. ఏమని? నువ్వు ఎప్పుడూ కూడా పై వాటికి వెళ్లకుండా తగ్గింపు మనసుతో వినయము కలిగి జీవించాలి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడని ఒక లక్షణాన్ని చూసాం. ఈ రోజున ప్రభు మనకు నేర్పుతూ ఉన్నది, దేవునిని ఈ లోకము కంటే దేవునికి అధికముగా, లోకము కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, కుటుంబము కాదు, దేవునికి ప్రథమ స్థానమును ఇచ్చి మనము జీవించాలి అని ఆయన కోరుతారు. అందుకే చివరి వచనం ఈనాటి సువార్తలో, తన సమస్తమును త్యజింపనివాడు ఎవ్వడును నా శిష్యుడు అని. అనగా ఉదాహరణకి మనం చాలా మంది మీ సమ్మర్లో కానీ ఏదైనా మనకు ఫ్రీగా ఉన్నప్పుడు మనం యాత్రలకు వెళతాం. ఉదాహరణకి మనకి ఏమంటారు, వేళాంగిని అనో ఇంకొక దగ్గరకు ఒక 2-3 రోజులు చక్కగా 4-5 బ్యాగులు తయారు చేస్తాం. రైలు ప్రయాణం, అండర్ సీట్ కింద అన్నీ మనయే అనుకుంటాం. మరి పైన ఉన్నోడికి సీట్ ఎక్కడ, కింద ఎక్కడ స్థలం ఇవ్వాలా? ఈ రోజున గమనించండి, ప్రభువు చెబుతూ ఉన్నది, ఈ లగేజ్తో నా దగ్గరికి రావద్దయా, ఈ లగేజ్ వద్దు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అనగా నా బంధువులను ఒకవైపున, మా అమ్మని ఇంకొక వైపున నా దగ్గరికి రాలేవు. ఇరుకైన మార్గము అనగా నేనే నీకు, వేరే వారు కాదు మరొకరు. అదే కదా గత 2 వారాల క్రితం మనం చదువుకున్నాం. ఇరుకైన మార్గములో ఒక లక్షణం క్రీస్తుని అనుసరించటము లోకము కంటే, క్రీస్తుకు ప్రథమ స్థానాన్ని ఇవ్వటం లోకము కంటే. దాని అర్థం ఏమిటి? నీ కుటుంబాన్ని వదిలేసి బైబిల్ పట్టుకొని తిరగమని కాదు. దేనికి ఇవ్వవలసిన సమయము దానికి ఇస్తూ, అంతకంటే అధికముగా దేవుని కోసం నీ సమయాన్ని ఇవ్వటం. ఈ రోజుల్లో దేవుని కోసం ఇవ్వటం అంటే చాలా మంది అనుకునేది, నేను చందా వేస్తున్నాను, పండగ కడగ్గానే 1000 రూపాయలు పంపించేశాను, ఫాదర్ గారికి ఫోన్ పే కొట్టేశాను, కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చొని ఫోన్ పే కొట్టేశానంటే సరిపోదు. నీ సమయముని ఇవ్వటం అంటే దేవాలయములో పరిశుభ్రపరిచే సమయములో, దేవాలయములో మనం ఏదైనా ఫాదర్ గారు చెప్తారమ్మా, వచ్చే 2-3 వారాలు పండగ రాబోతూ ఉంది కాబట్టి అందరూ ఉండి కొద్దిసేపు గుడి చుట్టూ కానీ గుడి చుట్టూ అన్ని శుభ్రం పరుచుకోవాలి, అందరూ రెడీగా ఉండండి అంటే, మేము డబ్బులు వేస్తే సరిపోదు. డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలా, నీ వచ్చి నీ వంతుగా సహాయము చేసే బిడ్డగా ఉన్నావా? గమనించండి, మనకి ఇక్కడి నుంచి 1 టౌన్ వెళ్ళటానికి సమయం ఉంది, ఎక్కడెక్కడ బట్టల షాపులను అక్కడికి వెళ్ళటానికి సమయం ఉంది, బీసెంట్ రోడ్డుకి వెళ్ళడానికి సమయం ఉంది, గుడికి రావటానికి సమయం లేదు, ఊరు వెళ్ళటానికి సమయం. వారం ముందు నుంచి బ్యాగులు ఒక్కొక్క బ్యాగ్ సర్దుతాం, ఇందులో ఇవి ఉండాలి, ఇందులో ఇవి ఉండాలి.
ఎక్కడికి వెళ్తున్నాం? ఓకే, తప్పులేదు. దానికంటే ముందుగా పూజ చూసి వెళదామా? రైలు పోయిద్దంట. అక్కడ పూజకి వెళ్దామా అంటే వేరే ఊరు వెళ్ళాం. ఎవరు చూస్తున్నారు? పూజ చూస్తున్నామా? గమనించండి, మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం ఈ రోజున. అందుకే ఆయన అంచు ఉన్న కొన్ని వాక్యాలు గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కంపాస్ తెలుసు కదమ్మంటే పిల్లలు వాడే కంపాస్ కాదు. కంపాస్ అంటే నువ్వు ఎక్కడ పెట్టినా ఆ నీడిలు, అయస్కాంత నీడిలు నార్త్ వైపే చూపించింది దిక్కులన్నిటిలో. అందుకే కదా ఎవరు ఏం చేసినా ఇటు నార్త్ అయితే ఆటోమేటిక్ గా మనకు తెలుసు వెస్ట్ ఎటు, ఈస్ట్ ఎటు, సౌత్ ఎటు అన్నది. అలాగనే నీవు ఎన్ని పనులు చేసినా నీ యొక్క మనస్సు దేవుడనే దాని మీద కేంద్రీకృతమై ఉంటే ఏది ఎప్పుడు చేయాలో, ఎలాగ చేయాలో దేవుడు నీకు తెలియచేస్తాడు. అదే కదా నా కంపాస్ లక్షణం ఏమిటి? ముఖ్యంగా సముద్రంలో పయనించే వారి దగ్గర ఉంటుంది. సముద్రంలో ఎటు చూసినా నీళ్లుంటాయి. ఏ దిక్కుకు వెళుతూ ఉన్నాం అని తెలుసుకోవాలంటే వాళ్ళు పెడతారు, నార్త్ ఇటున్నది కాబట్టి మనం వెళ్ళవలసినది ఈ దేశానికి ఇటువైపు అని వాళ్ళకి తెలుసు. అలాగనే నేను కూడా నా జీవితములో క్రీస్తు అనే కంపాస్ లో నేను నార్త్ వైపు, క్రీస్తు వైపు నా ముఖమును ఉంచుకొని వెళుతూ ఉన్నానా? నా జీవితములో ఆయనకు చెందిన బిడ్డగా జీవిస్తూ ఉన్నానా? క్రీస్తు. అందుకే ఈనాటి సువార్తలో ప్రభు అంటున్న 27వ వచనము ఏమిటి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు. తన సిలువను ఎత్తుకొని వెళ్ళాలి. అనుదినము మన సిలువను ఎత్తుకొని వెళితే ఏమి జరుగుతుంది? ఏమిటి సిలువ అంటే? మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు చూద్దాం. అనుదినము నన్ను సిలువను ఎత్తుకొని వెళ్ళటం అంటే ఏమిటి? ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేసిన నేను ఎన్ని పర్యాయములు క్షమించవలయును? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు 7 కాదు, అది సిలువను మోయటము అంటే. నీ సిలువను మోయటము అంటే నీ ఇంటిలో వారు కానీ, నీ చుట్టుప్రక్కల ఉన్న వారు కానీ నీకేదో హాని చేసినప్పుడు క్షమించే మనస్సు, ఇతరులను క్షమించే మనస్సు నీకు ఉందా? అది అనుదిన సిలువను మోయటము అంటే. బిడ్డలను మోయటం అంటే ఏమిటి? వారి బాగోగులు చూడటం అంటే ఏమిటి? సిలువను మోయటమే. ఇక రెండవది, అనుదినము నీ సిలువను మోయుట అనగా జీవించటం ఏమిటి? 1 కొరింథీయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనం. మన నిగ్రహ శక్తికి మించిన శోధింపడు. మనకు శోధనలు వస్తూ ఉన్నాయి. ఆ శోధనలను కూడా ప్రభు సిలువగా మలచుకొని ప్రభువుతో నడవటమే. అయ్యా, ఇదిగో నా కుటుంబంలో ఈ శోధన ఉన్నది, నా జీవితంలో ఈ శోధన ఉన్నది, నేను తెలుసో తెలియక ఫలానా శోధనలో పడిపోయానయ్యా, దానిని బయటికి రాలేకపోతూ ఉన్నాను. ఇదిగో ఈ శోధనని, దానిని మోసుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర సమర్పించడమే నీ అనుదిన సిలువ అనే శ్రమలను కూడా ప్రభువుకు అర్పించటమే. కుటుంబ శ్రమలు కావచ్చు, వ్యక్తిగత శ్రమలు కావచ్చు, కుటుంబంలో వచ్చే చిన్న చిన్న కష్టాలు కావచ్చు, వీటన్నిటినీ దేవుని ముందు ఉంచి నడవటం. ఇక మూడవది, 2వ తిమోతికి వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనం ఏమని ఉన్నది? మన అనుదినము మన సిలువను మోయటం అంటే విశ్వాసమును కోల్పోకుండా జీవించటము. 2వ తిమోతికి వ్రాయబడిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు భక్తి గల జీవితమును గడపదలిచిన వారందరికీ కష్టాలు వస్తాయి. తర్వాత వచనం తల్లి అమ్మా.
ఇదిగో కష్టాలు వస్తాయి, వంచకులుగా లేక వేరే వారిగా ఇవన్నీ వస్తాయి. వాటిని సహించి భరించి దేవునితో నడవగలగటమే నీ అనుదిన సిలువను ప్రభుతో వెళ్ళటం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్న మాటలను బట్టి ఏమిటి? ఇదిగో అనుదిన సిలువ అనగా క్రీస్తుతో మనము నడవటమే, క్రీస్తుతో మనము వెళ్ళటమే అనగా సిద్ధపాటు కలిగి. అదే కదా, గోపురము కట్టదలిచిన వాడు ఏమి చేయాలట? వ్యయము గుణించి సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా ముందుగా ఆలోచించాలి. అంతేకాని మొదటి ఫాదర్ గారండి నేనే ముందుంటాను గుళ్ళో అంట, 3 వారాల తర్వాత నువ్వు గుడికే రావు. అదేమంటే అది బాధ, ఇది బాధ, కుంటి శాఖలు చాలా వస్తాయి. ముందుగానే ఆలోచించాలి. నేను ఆదివారం గుడికే ప్రతి ఆదివారం వెళ్ళాలనుకుంటే ముందుగా నేనేం చేయాలి? ఈ 6 రోజులు నేను కష్టపడుతున్నాను కదా, 7వ రోజున దేవుని కోసం నిలబడే బిడ్డగా ఉన్నానా? దేవుని కోసం, దేవుని యొక్క మాట కోసం. అదే కదా ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, నా బోధనను ఆలకించి పాటించు ప్రతివాడు. అదండి మన జీవితాలు క్రీస్తునందు నిర్మించుకున్నప్పుడు మనము సిద్ధపాటు కలిగి ఉంటాము. అందుకే మనం ఎఫెసీయులకు రాయబడిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చదువుదాం. ఒకళ్ళు చదవాలి, నేనే 2 చెవుల్లో నాకు. అదండి మన బలమును క్రీస్తుతో ఏకమవుట ద్వారా మన శక్తిని పెంచుకోమని వాక్యాలు కోరుతున్నాయి. లోకము ఇచ్చే చికెను మటన్తో కాదు, దేవునితో మన శక్తిని పెంచుకోవాలి, దేవునితో మన యొక్క ఐక్యతను పెంచుకోవాలి, దేవునితో మన జీవితాలను పెంపొందించుకోవాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో చివరి వచనం ఏమంటూ ఉన్నది? సమస్తమును త్యజించననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. అదే కదా లూకాసు సువార్త 9వ అధ్యాయం 57వ వచనం నుండి ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 57వ వచనం, మార్గములో పోవుచుండగా ఒకరు యేసుతో, ఇదండి శిష్యుల లక్షణాలు ఎక్కడ ఉన్నాయి? మీరు ఎచ్చటికి వెళ్ళినా నేను వస్తానంటూ ఉన్నాడు. ఫాదర్ గారు అడుగుతారు, ఏమయ్యా రేపటి నుంచి గృహ సందర్శన ఉందయా? ఇక నా తోడుగా ఎవరైనా వస్తా? మీ తోడే ఫాదర్ అంటాడు. ఫోన్ చేస్తే ఫోనే అత్తడు. ఆడలేదు ఫోన్ చేస్తే ఎక్కడున్నావు బాబు? బయలుదేరాను, నేను సిద్ధంగా ఉన్నాను, రా, అది ఎక్కించుకొని బండి మీద ఎక్కించుకొని వెళ్ళంటే ఫోన్ ఎత్తాడు. తర్వాత ఫాదర్ గారండి నా పక్కన చాలా ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నాడండి, ఒక నిమిషం చెప్పి బయటకు వచ్చి, ఫాదర్ నేను రాలేను, ఇప్పుడు అర్జెంటుగా వేరే వాళ్ళు వచ్చారు, ఆఫీసులో సమయం లేదని చెప్పొచ్చు కదా. ఫోన్ ఎత్తడానికి నాలాంటి వాళ్ళు చేస్తాను. నేను కూడా ఒకసారి ఫోన్ ఎత్తాను, సగం మంది చేస్తే. కొత్త నెంబర్ అయితే నేను ఫోన్ తీయనమ్మా సహజంగా. ఈ రోజులో ఫ్రాడ్ కాల్స్ ఎక్కువ ఉన్నాయి. అవతల వాడు ఫోన్ ఎత్తగానే కొంతమంది రికార్డింగ్ చేస్తారు, మనం ఏం మాట్లాడుతున్నాం. ఈ రోజుల్లో వెరైటీ, ఫోన్ ఎత్తగానే రికార్డింగ్లు ఉన్నాయి, మనం ఏదో మాటల్లో పెడతాడు. అది ఫాదర్, ఇది ఫాదర్ అంటాడు. మనం ఏదో నోటి తొత్తరలో ఏదో నోటి జారుతాం సహజంగా, తెలుసు తెలియక మానవులం. అది పుట్టుకుంటాడు, వెనకది కట్ చేస్తాడు, ముందుది కట్ చేస్తాడు, దీన్ని మాత్రమే పెడతాడు. ఫాదర్ గారు ఇదన్నారు, ఫాదర్ గారు ఇదన్నారు, ఫాదర్ గారు ఇదన్నారని. ఈ సినిమాల్లో టీవీలో చూపెడతారు చూడండి, ఎవరు కొట్టేస్తే టకా టకా 10 సార్లు చూపెడతాడు, వాడు ఒక్కసారి కొట్టేది 100 సార్లు కొట్టినట్టు చూపెడతారు. ఇది ప్రస్తుత రోజుల్లో తయారైంది. ప్రస్తుత రోజుల్లో జనాలు ముఖ్యంగా ఫాదర్లని సిస్టర్లని ఇంకా ఎక్కడ పుట్టుకోవాలి, వీడు దొరకడు అంటే మాటల్లోనైనా చేజిక్చుకోవాలి. పోయిన వారం చెప్పాను కదా, ఈ ఫాదర్ గారిని పుట్టుకోవాలంటే కొద్దిగా కష్టం. డబ్బులకు పడ్డో, ఇంకో దానికి పడ్డో, ఇంకో దాని, అట్లీస్ట్ మాటల ద్వారానైనా, ఈయన ఎక్కువ మాటలు చెప్పి బతుకుతున్నాడు కదా, మాటలతోనైనా తప్పులు పడదాం.
వాక్యం చెబుతూ ఉంది, మాటలలో తప్పులు దొరలని నడు చాలా అరుదు. తెలుసో తెలియకో, అవునయ్యా మొన్న నేను విన్నాను వాళ్ళ ఇంటి గురించి, ఆ అమ్మాయి ఏదో చేసిందంట, ఏదో అంటా తొందరలో అనేస్తా. ఎవడో చెప్పింది దాన్ని బట్టి ఇది పట్టుకుంటాడు. చూడు, ఫాదర్ గారు కూడా ఆ అమ్మాయి గురించి చెడుగా చెబుతున్నాడు. ఫాదర్ గారు చూడు, ఆ కుటుంబాన్ని గురించి కూడా చెడుగా చెబుతున్నాడు. ఫాదర్ గారు చూడు, నిన్న పోయిన వారం చూపుల్లో ఒక ఇల్లు, మన కాథలిక్ అబ్బాయి అవినాష్ ఇల్లు ఏదో వెల్డింగ్ చేస్తూ ఉంటే సడన్ గా అకస్మాత్తుగా ఇది అయింది, కొద్దిగా కాలిపోయింది. మనం తెలిసి తెలియక ఏదో చేసుంటాడులేండి అన్నాం అనుకో, ఏం చేశాడు అన్నాం అనుకో చాలు, ఫాదర్ గారు కూడా అబ్బాయి మీద అనుమానం పడ్డాడు అంటాడు. కావున ఇక్కడ అనుమానము కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఏమంటూ ఉన్నది వాక్యము, నీవెక్కడికి వెళ్ళినా నేను వస్తానంటాడు. ప్రభు ఏమంటూ ఉన్నాడు, నక్కలకు బొరియలున్నవి, గుళ్ళు ఉన్నవి, మనిషి కుమారుడు తలదాచుకున్నటకు. యేసు ప్రభు పుట్టింది ఎక్కడమ్మా? ఆయన ఇల్లు కాదు. చచ్చిపోయింది ఎక్కడ? గుర్తే లేదు. ఎక్కడ చచ్చిపోయాడు? భూమికి ఆకాశానికి మధ్యలో, అనగా గాలిలో చచ్చిపోయాడు. పుట్టినప్పుడు స్థలము లేదు, మరణించినప్పుడు స్థలము లేదు, మధ్యలో ఆయన తిరుగుతూనే ఉన్నాడు కదా. మరి మనం, నాకొక ఇల్లు, నా కొడుకు ఒక ఇల్లు, నా మనవడికి ఒక ఇల్లు, ఒక 5 స్థలాలు, అన్ని తప్పులేదు. ఒక ఇల్లు కావాలి, చక్కగా ఉండాలంటే సొంతగా ఒక ఇల్లు ఉండాలి. ఇక్కడ ఏంటి, మనము యేసు ప్రభువుకు తలదాచుకొనుటకు స్థలం లేదంటే, ఈ రోజుల్లో మన ఇళ్లలో ఉన్న వస్తువులు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ముఖ్యంగా పాస్టర్ల దగ్గరికి వెళ్తారు చాలా మంది. ఇక్కడ ఉన్నవాళ్ళు రెండు పడవల మీద నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నాం ఈ రోజున. ఈ రోజు గుడికి రాలేదంటే అక్కడికి వెళ్ళాం, ఆ పాస్టర్ గారు ఆయన చేపెట్టగానే పడిపోతారు. వాక్యము చెబుతూ ఉంది, యేసు ప్రభు పడిపోయిన వారు లేపాడు కానీ పడగొట్టలేదు ఎవరిని. గమనించండి, ఇలా చేయబడితే యేసు ప్రభు ఎవరిని, పేతురు అత్త పడిపోయి ఉంటే పైకి లేపాడు. గమనించండి, పేతురు అత్త పడిపోయి ఉంటే పైకి లేపాడు. యాయూరి కుమార్తె చనిపోయి ఉంటే పైకి లేపాడు. ఇప్పుడు నడిచే వాళ్ళని పడేసే దగ్గరికి మనం వెళ్తున్నాం. చక్కగా దేవుని మార్గంలో నడిచే వాళ్ళకి నేను చెబుతాను, పరిమళాన్ని కానీ ఒక్కో అమ్మాయి ఉండేది ఎక్కడో, నీకు నడువు నొప్పి పోయిందని కానీ పాపం ఏదో అనుకుంటారని ఆ అమ్మాయి నిజమేనండి అనేది. లేని పోని దగ్గరికి పరిగెత్తుతాం. నీతి నిజాయితీగా చక్కగా వాక్యం చెప్పే దగ్గర, దేవుడు చక్కగా ఉన్న దగ్గర మనం రాము. ఇది ప్రస్తుత రోజుల్లో, అనగా అబద్ధ బోధకుల దగ్గరకు మనం పరిగెత్తుతున్నాం. నీతిగా నిక్కచ్చిగా వాక్యము కలిగిన సందేశం ఇస్తున్న వారి వద్దకు ఆ సంఘాలను మనం వదిలివేస్తూ ఉన్నాం. గమనించండి, ఎంతటి విపరీత ధోరణి. ఆయనకు ఇల్లు లేదు, మనకు ఉన్న ఇళ్ళని దేవుడికే తెలుసు, మన బ్యాంకు బ్యాలెన్స్ దేవుడికే తెలుసు. నువ్వు చచ్చినా చావు, నాకు 10% ఇవ్వాలా? ప్రభు చెప్పాడా? నువ్వు చచ్చినా చావు, అప్పు చేశాను నాకు సరే దానం చేయాలంట. ఎక్కడుందండి న్యాయం? అలాంటిది ముక్కు పిండి వసూలు చేసే 10% దగ్గరికి వెళ్తాం. ఫాదర్ అమ్మా మీకు దయ ఉంటే ఇవ్వండి, పలానాది కడుతున్నామంటే ఫాదర్గా చూసుకుంటాలే అని అంటాం. నా పేరు పెద్ద అక్షరాలతో రాస్తేనే నేను చందా వేస్తా, పేరు లేని దగ్గర నేను చందా ఇవ్వను అనేవాళ్ళు కూడా ఉన్నారు. కావున ఈరోజు గమనిస్తే, అందుకే మనము యోహాను సువార్త తిమోతికి రాసిన లేఖ 1వ తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు, సంతృప్తితో కూడిన దైవ భక్తి గొప్ప లాభ సాధకమైనది. సంతృప్తి కలిగిన దైవ భక్తి లాభ సాధకమైనది. మనము ఈ లోకమునకు ఏమియును వెంట తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమియును మన వెంట రాదు.
కావున దేవుని మీద ఆధారపడాలి. అందుకే శిష్యుల లక్షణాలలో మనం ఒకటి చదివాం, లోకాసువార్త 9వ అధ్యాయం 57లో. తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, ఎవరిని వారిని వారి, అది చివరి వచనం ఒక్కసారి చూద్దాం, 62వ వచనం. యేసు వారితో, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు తిరుగువాడు నాకు అమ్మా ఎవడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాదు, అయోగ్యుడు. నేను ప్రభువుని అనుసరిస్తానని ప్రభువుతో మాట ఇచ్చి ప్రభువుని అనుసరించకుండా నీకు నచ్చినట్లుగా నీవు జీవిస్తూ ఉన్నావా, నీవు దేవునికి అయోగ్యుడవు. కావున నాగటి మీద చెయ్యి పెట్టి నేను ప్రభువుతో నడుస్తాను అన్నవాడు దేవునికే ఉండాలి. 2 పడవల మీద వ్యాపారం చేయటం, ఇంకొకటి చేయటం, మరొక రోజున బైబిల్ పట్టుకోవటం, ఇంకొక రోజున ఇంకొకటి పట్టుకోవటం, ఇది దేవునికి చెందిన పని కాదు. దేవునికి యోగ్యుడైన వాడు దేవుని కోసం జీవించాలి, డబ్బు కోసం కాదు, పరువు కోసము కాదు, ప్రతిష్ట కోసము కాదు, లేకపోతే ఇంకొక దాని కోసము కాదు. దేవుని కోసం జీవించేవాడే దేవుని యొక్క బిడ్డ. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం ఒక్కసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. నా మాటలు వారు ఆలకింపలేదు, నాకు విధేయులు కాలేదు. అమ్మా మొండితనముతో, అమ్మా వారి యొక్క దుష్ట హృదయము ప్రకారము వారికి నచ్చినట్లుగా వారు నడుస్తున్నారు, కానీ దేవునికి దగ్గరగా నడవటం లేదు. ఇవి శిష్యుని లక్షణాలు కాదు. నేను బైబిల్ పట్టుకొని దేవుని బిడ్డనని చెబుతూ దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే నా మొండితనముతో నేను చనిపోతానే, కానీ దేవుని దృష్టిలో మంచివాడిని కాదు. కావున అందుకే ప్రభు ఇంకా వాక్యాలలో చూస్తూ ఉన్నా, దేవుడు చెప్పాడు. మనం గమనిస్తే మనము ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనములో ఏమని చదువుతూ ఉన్నాం, లోతు భార్యని గురించి కూడా చూస్తూ ఉన్నాం. చూచింది, అదిగో నేను ప్రభువుతో నడుస్తున్నానని చెప్పి వెనక్కి తిరిగి చూడకూడదు. అయ్యో నేను అది వదిలేశానే, అయ్యో నేను వదిలేశానే, అయ్యో నాకు అది పోయింది, నేను అక్కడుంటే నాకు అంత డబ్బులు వచ్చాయి అన్నది కాదు. నిన్ను వెళ్ళమన్న వైపు దేవుడు చెప్పాడమ్మా, మీరు వెళ్ళిపోండి, ఈ నగరం నాశనం అవబోతూ ఉన్నది, వెనుకకు తిరగవద్దు అని చెప్పినా వెనుకకు తిరుగుట అంటే అర్థం ఏమిటి? ఇంకా లోకము యొక్క ఆశ, లోకము యొక్క కోరిక, ఆ డబ్బు, ఆ బలహీనతల్ని మనం ఇంకా బయటకు రాలేదు. అందుకే నిన్న గృహ సందర్శన చేస్తుంటే మామూలుగా ఫాదర్ గారి ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం, ఫాదర్ గారి చేతిలో నేను పాస్టర్ గారిని కాదమ్మా, మాకేం అవసరం లేదు, మీరు ఏది ఇవ్వాలనుకున్న అక్కడేయండి, దేవునికి వేయండి, అవన్నీ ఇక్కడ లెక్కలతో సహా మీకు ఇవ్వబడతాయి. జేబులోకి వచ్చింది ఏది లెక్కలోకి రాదు. జేబులోకి వద్దు, దేవునికి ముద్దు. జేబులోకి వద్దు, దేవునికి ఇస్తే చాలు, అది దేవుని ఉపయోగపడబోతూ ఉన్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, వెనుకకు తిరగవద్దు. మనం పాడతాం, వెనుకకు చూడను నేను వెనుకకు అని ఒక పాట ఉంది. నా యేసునితో వెంబడింప ఈ లోకమును నేను వెనుకకు చూడను అంటాం. మనం చేసేదే వెనుకకు తిరిగి చూడటం. అది చెయ్యవద్దు. ఒకసారి యేసుతో నడుస్తూ ఉండగా నేను యేసుకు చెందిన వాడను, ఆయనకు చెందిన బిడ్డను అని నేను కనాఖండిగా జీవించినప్పుడు ఆ దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు. అదే శిష్యుని యొక్క లక్షణం, ప్రభువుతో నడిచే లక్షణం. ప్రభు మనందరినీ ఆశీర్వదించే వరాలు మనకు ఆయనకు అందిస్తూ ఉన్నారు. కావున ఈ దివ్య బలిలో పాల్గొనే సమయంలో దేవాది దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని అడుగుదాం. మరి ఈ రోజున మొదటి ఆదివారంలో ఉన్నాం. మరి పూజానంతరం జరిగి ఆ యొక్క దివస ప్రసార ఆరాధనలో కూడా పాల్గొని దేవుని దీవెనలకై మనందరం ప్రయాసపడదాం.